క్రీడా చరిత్రలో మరో చారిత్రక ఘట్టానికి విశాఖపట్నం వేదికైంది. ఒలింపిక్ పతాక విజేత పివి సింధు తన జీవితకాల స్వప్నమైన పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీకి నేడు శంకుస్థాపన చేశారు. పివి సింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రం భావితరాల క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందుకుంటుంది. విశాఖలోని తోట గురువు ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ ఒలింపిక్ పతాకాలు ఒక తరానికి స్ఫూర్తినిస్తాయని, కానీ క్రీడా సంస్థలు తరతరాల ఛాంపియన్లను తయారు చేస్తాయి అని అన్నారు. మొదట బ్యాడ్మింటన్ అకాడమీగా భావించిన ఈ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ఇప్పుడు 9 రకాల క్రీడలకు శిక్షణ అందించి సమగ్ర స్పోర్ట్స్ సెంటర్గా విస్తరించింది. ఇండోర్ షూటింగ్ రేంజ్, ఒలింపిక్ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక బ్యాడ్మింటన్ కోర్టులు, రికవరీ సెంటర్, న్యూట్రిషన్, విద్య, ఫిట్నెస్ వంటి అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండనున్నాయి. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, విశాఖను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అనుమతులు, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం చేపడుతున్న ఈ స్పోర్ట్స్ సెంటర్ రాబోయే రోజుల్లో భారతదేశానికి మరెందరో ఒలింపిక్ పతాక విజేతలను అందించే కేంద్రంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది.